2 నెలలుగా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారు నారాయణపురం ప్రజలు. అధికారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో గురువారం రేగొండ మండలంలోని జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. రేగొండ మండలం నారాయణపురం గ్రామంలో దాదాపు 30 ఎస్సీ బీసీ కుటుంబాలు 2 నెలలుగా నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న బోర్ ద్వారా ఇన్ని రోజులు తమ ఇళ్లలో ఉన్న నల్లాలకు నీళ్లు వచ్చేవని 2 నెలల క్రితం బోర్ చెడిపోవడంతో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నీటి సమస్య ఉందని అధికారులకు సర్పంచ్ ఉప సర్పంచ్కు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో అసహనానికి గురైన ప్రజలు గురువారం జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. అన్న మాది నారాయణపూర్ విలేజ్ రేగొండ మండలం ఎస్సీ కాలనీ స్టేజ్ బీసీ కాలనీ. మేము మొత్తం 30 కుటుంబాలు ఉంటాయి. 30 కుటుంబాలకు ఇంతకుముందు ఒక బోర్ ఉండేది. ఆ బోరు ద్వారా మాకు నల్లాలకు వాటర్ వచ్చేటి. ఇప్పుడు ఆ బోరు కాలిపోయి 2 నెలలు అవుతుంది. 2 నెలల బట్టి మనకు సర్పంచ్కి కాంప్లిమెంట్ ఇచ్చినాం. సర్పంచ్కి కాంప్లిమెంట్ ఇస్తే చేపిస్తా అని చేసేది లేదు. ఉప సర్పంచ్ని అడిగినాం, ఆయన కూడా మీరు సర్పంచ్కి చెప్పుకోరంటారు. కార్యదర్శిని అడిగితే కార్యదర్శి ఏమంటాడు, 2 నెలల బట్టి ఆయన కూడా చెప్పే విషయం మీరు ఉప సర్పంచ్ని కలవండి, వాళ్ళు చెప్తే నేను చేస్తా అని ఆయన అంటాడు. మాకు ట్యాంకర్ తోటి వాటర్ పోసేసాడు. ఆయన కూడా ఒకసారి 2-3 సార్లు మాకు 4-5 సార్లు వచ్చి పోసినా కూడా వాళ్ళని కూడా కార్యదర్శి అంటే ఆయన బంద్ చేయించిండు. నువ్వు పోయకు, వాళ్ళకి నీళ్ళు పోయకు, ఎండి ఆఫీస్ వాళ్ళకి పోయొద్దని చెప్పిండు. మిషన్ భగీరథ వాటర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్తే మాకు 3 సంవత్సరాలు అవుతుంది. మిషన్ భగీరథ కూడా పైప్ లైన్ వేసిళ్ళు, కానీ అవి అయితే మాకు పోసేది లేదు. ఇప్పటివరకు 3 సంవత్సరాల నుండి ఒక్క బిందె నీళ్ళు కూడా మాకు వచ్చింది లేదు, మిషన్ భగీరథ వాటర్. కాకుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా ఇక్కడ వ్యవసాయ కూలీలు కాబట్టి పొద్దున పనికి పోయి వాళ్ళు సాయంత్రం రాత్రి అయింది వచ్చేసరికి వాళ్ళు వచ్చి నీళ్లు మూసుకొని ఒకటే బోరింగ్ ఉన్నది ఇక్కడ. ఆ బోరింగ్ నుంచి ఒక్కొక్కరు ఇండ్లు దూరం ఉన్నాయి. మామూలుగా 500 మీటర్ల దూరం, 400 మీటర్ల దూరం ఇండ్లు. వాళ్ళు రోజు వచ్చి మోసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని పాలకవర్గం నారాయణపూర్ కానీ ఎంపీడీఓ గారు కానీ కలిగించుకొని పాలక వర్గానికి వాళ్ళు ఏం చెప్తారో మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయాల్సిందిగా కోరుతున్నాం. తక్షణమే మాకు నీళ్ళు వచ్చేటట్టు కోరుతున్నాం. నీళ్ళు వస్తలేవు, మేము మోసుకొని సత్తన్నాం. పని కోయొచ్చు ఎంతగానో 2 నెలల సంది మోసుకుంటామా? ఎవరు ఉండి ఏం పని చేస్తాడు? సర్పంచ్ చేస్తాడు, కార్యదర్శి ఏం చేస్తాడు, ఉప సర్పంచ్ ఏం చేస్తాడు, ఎవడేం పని చేస్తాడు? వాడు ఎవడేం చేస్తలేడు. ఉండి రాజకీయ వేలుడు ఎందుకు వాళ్ళు? మేము చావన్నా? ఆ నీళ్ళు వస్తలేవు, ఈ నీళ్ళు వస్తలేవు, మనం కోసం చూసుకునేందుకు మీరు వట్లేవు నచ్చుడేందుకు? వస్తలేవు, అవి కూడా వస్తలేవు, మాకు ఏ నీళ్ళు వస్తలేవు. మేము చస్తాను సావు. ఇసుంటోడు శాతగానోడు రాజకీయం వేయద్దు, రాజకీయం చేయొద్దు. ఎందుకు చేయాలి? శాతగానోడు నమ్మించి మోసం చేస్తారు వాళ్ళను. 2 నెలల సంది మేము చస్తాను, వాటి కూలిపోతాం, ఇటు నీళ్ళు మోసుకుంటాం, అన్ని పనులు చేస్తాం. మాకు శాత కావద్దా? మేము పనికి పోయి వచ్చి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు వాటర్ గురించి చాలా ఇబ్బంది ఉన్నది. మేము సర్పంచ్కి చెప్పినా కూడా పట్టించుకోలేదు. మేము కార్యదర్శికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం కూడా, వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మాకు నీళ్ళకు కూడా చాలా ఇబ్బందికరం. ఉప సర్పంచ్కి కూడా మేము చెప్పినాం కూడా, మమ్మల్ని కనీసం ఒక ఇట్లా హ్యాండిక్యాప్టర్ నేను పైన అటు పనికి పోయి కూడా మేము వచ్చి మోసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. మాకు చాలా బాధగా ఉన్నది కూడా. ఈ రోడ్డు దాటేసి ఎక్కడెక్కడనో పోయి తెచ్చుకోవాలంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది. మాకు మిషన్ భగీరథ కూడా లేదు.